బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలను తీర్చే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ డిమాండ్ చేసింది. బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జేఏసీ నేతలు భారవి, శ్రీనివాసరావు, కమలకాంత్ మూర్తి తదితరులు మీడియాతో మాట్లాడారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా ఆర్యూబీ నిర్మాణంకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అధికారులు ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ ప్లాన్ ను ప్రజల ముందు పెట్టాలని కోరారు. ప్రజల కష్టాలు తీర్చేలా బ్రిడ్జి నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం కరెక్ట్గా రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మార్చులు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు గుంటూరు నగరానికి విచ్చేసి శంకర్లాస్ బ్రిడ్జి పనుల యొక్క పర్యవేక్షణని ప్రత్యక్షంగా చూసి మీడియా మిత్రులతో మాట్లాడారు. అలాగే తర్వాత గెస్ట్ హౌస్లో కొంతమంది మిత్రులను కూడా కలిసి బ్రిడ్జి యొక్క నిర్మాణం గురించి చర్చ కూడా చేయటం జరిగింది. పత్రికల ద్వారా వచ్చినటువంటి ప్రకటన ప్రత్యక్షంగా చూసినటువంటి ఆయన మీడియా సమావేశంలో విన్న మాటలను బట్టి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగర ప్రజల యొక్క కష్టాలని ఇబ్బందుల్ని అర్థం చేసుకుని జేఏసీ మొదటి నుంచి ఏదైతే డిమాండ్ చేస్తూ వచ్చిందో శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణానికి ముందే ఆర్యూబీని నిర్మించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ని ఇవాళ గౌరవ మంత్రి గారు ఆర్యూబీని ఈ నిర్మాణం పూర్తయ్యే లోపే మేము చేపట్టేటువంటి అవకాశం ఉంది, దాన్ని ఖచ్చితంగా పరిశీలన చేసి ఎస్టిమేషన్ కోసం అధికారులను ఆదేశించడం జరిగింది. ఎస్టిమేషన్ రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ఇష్యూని తీసుకెళ్లి గుంటూరు నగర ప్రజల యొక్క ఇబ్బందిని వారి దృష్టి ఉంచి అదనపు నిధులను కేటాయించైనా సరే ఆర్యూబీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి జేఏసీగా మేము ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో ఈ ప్రాధాన్యతను అర్థం చేసుకుని గత సంవత్సర కాలం నుంచి ఈ ఇష్యూ మీద జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్నటువంటి విన్నతులు, విజ్ఞప్తులు, ఉద్యమాలు, పోరాటాలు అనేక దృష్టిలో వచ్చినా కూడా ఆర్యూబీ అసాధ్యం, ఇప్పట్లో కట్టడం కుదరదు, భవిష్యత్తులో అవసరమైతే ప్రజల కోసం ఆలోచిస్తామనేటువంటి ప్రకటనలు చేస్తూ అడ్డగోలుగా శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూనుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ గౌరవ మంత్రి గారు ఈ ప్రకటన చేయటాన్ని మేము హర్షిస్తూ వెంటనే వారు సెలవిచ్చినట్లుగా నగరంలోని అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, కమిషనర్ కానీ దీని మీద దృష్టి పెట్టి వారు అడిగిన విధంగా ప్లాన్ని తయారు చేసి ఆర్యూబీకి అయ్యేటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఇప్పటికే గతంలోనే కార్పొరేషన్లో దీని మీద తీర్మానం ఆమోదించారు కాబట్టి అదే తీర్మానాన్ని బేస్ చేసుకుని ఈ బడ్జెట్ ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇవాళ అమరావతి క్యాపిటల్ అయింది అఫీషియల్గా అని అందరూ రాష్ట్రం అంతా పండగ చేసుకున్నటువంటి సందర్భంలో రాజధాని అమరావతికి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నటువంటి ఆర్యూబీ యొక్క ప్రాముఖ్యతని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వెంటనే ఆ చర్యలు కనుక చేపడితే ఇంకొక 3-4 నెలల కాలంలోనే ఆర్యూబీ నిర్మాణం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి, పరిస్థితి ఉంది. అదే కనుక జరిగితే ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. బ్రిడ్జి నిర్మాణం ఇంకో సంవత్సర కాలం ఆలస్యమైనా కూడా ప్రజల యొక్క రవాణాకి ఇది ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుందని మేము భావిస్తున్నాం. అందుకని దీన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ అదే పద్ధతిలో వేగవంతంగా కూడా ఈ పనులు సమీక్ష జరగాలని చెప్పి నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా జేఏసీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో మంత్రి గారు సెలవిచ్చిన మాటలను బట్టే ఈ నిర్మాణ ప్రక్రియకి అందరూ సహకరించాలని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా జేఏసీ వైపు నుంచి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులు వారి ఇబ్బందులను ప్రభుత్వం తీసుకొచ్చారు, వారి సహాయ సహకారాలు కూడా ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందిస్తూనే వచ్చారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఇబ్బంది వాళ్ళ ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి మేము తీసుకురాదలుచుకుంది, ఏదైతే ప్రీ రిక్విజిట్ నామ్స్ని మీరు అమలు చేసి తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి వెళ్ళాలని జేఏసీ మొదటి నుంచి చెప్తుందో దాన్ని కాదని ఇవాళ అడ్డగోలుగా బ్రిడ్జిని పడగొట్టేసి కొత్త బ్రిడ్జి నిర్మాణం టేకప్ చేసి ల్యాండ్ ఎక్విషన్కి వెళ్లకుండా, రోడ్లు వైడనింగ్ పూర్తి చేయకుండా 120 ఫీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ వర్క్కి కావాల్సినటువంటి
ప్రాథమిక చర్యలు ఏమీ చేపట్టకుండా ఇవాళ పిల్లలు కట్టడం ద్వారా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు వెయ్యింతలు రెట్టింతలే, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. పోనీ దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు పరిష్కారాలు చూపించారా? అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్ర స్థాయిలో, ప్రజలు అనేక ప్రాంతాల్లో కొట్టుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకని ఇప్పటికైనా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది చాలా స్పష్టంగా, బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో మీరు 10 అడుగులు 2 వైపులా వదిలి అవసరమైతే షెడ్లు నిర్మించి వాటి మధ్యలో కన్స్ట్రక్షన్ వర్క్ జరపండి, ప్రజల రవాణాకి ఎటువంటి ఇబ్బంది జరగద్దని. కానీ అది అణువంతా కూడా అమలు జరగట్లేదు. ఆచరణలో ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తం 1వ లైన్ దగ్గర నుంచి బ్రాడీపేట అటు అరండల్పేట వైపు, ఇటువైపు 3వ లైన్ 4వ లైన్ దాకా కూడా మట్టి కుప్పలతోటి మొత్తం రోడ్లన్నీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో హైకోర్టు ఆర్డర్లను కూడా ఖాతరు చేయకుండా అధికారులు అత్యుత్సాహంతో ఇవాళ ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారు. అందుకని ఇప్పుడైనా ప్రభుత్వం జోక్యం చేసుకునే విషయంలో స్పష్టమైనటువంటి ప్లాను, అసలు బ్రిడ్జి ప్లాన్ని 4 నెలల క్రితమే హైకోర్టు కమిషనర్ వచ్చినప్పుడు మేము బహిరంగపరుస్తాం, ప్రజల దృష్టికి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి అధికారులు ఇంతవరకు బ్రిడ్జి ప్లాన్ని ఏ రూపంలో కట్టబోతున్నారనేది కూడా బయటికి బహిర్గతం చేయలేదు. సో దాన్ని కూడా తక్షణమే ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగపడే విధంగా డిజైన్ ప్లాన్ను కూడా బహిరంగ ప్రదేశంలో ఉంచాలని చెప్పి కూడా మేము జేఏసీగా కోరుతున్నాం. 3వ ఇబ్బంది, ఇవాళ మీరు ఇవన్నీ చెప్తున్నటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో మేము మొదటి నుంచి అడుగుతున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు పోదు అని జేఏసీ భావిస్తోంది మొదటి నుంచి చెప్పాం. ఇవాళ అది జరగకపోవటం వల్లనే బ్రిడ్జ్ నిర్మాణంలో అనేక రూపాల్లో అవాంతరాలు వస్తున్నాయి. 120 అడుగుల రోడ్డు వైడనింగ్ కార్యక్రమాన్ని చేయకుండా ఇప్పుడున్న 75-80 అడుగుల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ పోతే రానున్న కాలంలో శంకర్లాస్ 1వ లైన్ నుంచి 10వ లైన్ 12వ లైన్ దాకా మొత్తం రోడ్డు మూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఎటువైపు ప్రయాణం చేయాలి? అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఇప్పటికే సర్వనాశనం అయిపోయి అవి భవిష్యత్తులో కూడా మూసిపోయేటువంటి ప్రమాదం ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టిన ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా మొదటి నుంచి జేఏసీ అడుగుతున్నది 30 అడుగుల సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయమని చెప్పి, 2 వైపులా సర్వీస్ రోడ్డు ఇస్తామని చెప్పి కోర్టులో కూడా తెలియజేసినటువంటి ప్రభుత్వం అధికారులు ఇవాళ 10 అడుగులు 6 అడుగులు 8 అడుగులు సర్వీస్ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితికి రాబోతుంది. మీరు కనుక ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా బ్రిడ్జ్ నిర్మాణం ముందుకెళ్తే రానున్న కాలంలో ఈ ఏరియాలో సర్వీస్ రోడ్డు 18 అడుగులు మీరు సూచించిన విధంగా కూడా రాదు, ఖచ్చితంగా 10 అడుగులు 12 అడుగుల లోపే సర్వీస్ రోడ్డు వచ్చేటువంటి అవకాశం. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి జేఏసీ అధికారుల దృష్టికి గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు వెంటనే దీని మీద జోక్యం చేసుకుని ఏ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ అయితే మీరు కార్పొరేషన్లో తీర్మానం చేసి ముందుకెళ్తామని ప్రకటించారో 3 నెలల క్రితం, దాన్ని వెంటనే ఆచరణలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా అది అమలయ్యేటట్టు చూసుకొని అప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం వెళ్తే ప్రజల అవసరాలకు తగ్గట్టు కనీసం ఫ్లైఓవర్ కాకపోయినా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయినా ఇంకొక 2 ఏళ్లలో పూర్తి అయ్యేటువంటి అవకాశం. కాబట్టి జేఏసీగా మేము మరొకసారి గౌరవ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, అధికారులని కోరుతున్నది, ఆర్యూబీ యొక్క ప్లాన్ని బడ్జెట్ ఎస్టిమేషన్ని వెంటనే ప్రభుత్వానికి పంపి దాన్ని శాంక్షన్ చేసుకునే విధంగా చూసుకుని మంత్రి గారి చొరవతోటి వెంటనే టేకప్ చేస్తే ప్రజల యొక్క ఇబ్బందులు కొంతవరకు తొలగుతాయనేది మా ఉద్దేశం. రెండోది, సర్వీస్ రోడ్స్ మీద కూడా దృష్టి పెట్టి గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క ఉత్తర్వుల్ని ఉల్లంఘించకుండా మీరు ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపడితే ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది మేము తెలియజేస్తున్నాం.